ఒకరు అవయదానం చేయడం ద్వారా 8 మందికి జీవనాధారం చూపించవచ్చని సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ ఆఫీస్ నుండి ఆజాద్ చౌక్ మీదుగా దేవీ చౌక్ వరకు అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ మాట్లాడుతూ, మన దేశంలో ప్రతి ఏటా వేలాది మంది అవయవాలు సకాలంలో అందక మరణిస్తున్నారని, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని అన్నారు. ఈ అవయవ దానంపై అవగాహన కల్పిస్తున్న పీఎంపీలను అభినందించారు. పీఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ, ఈ ఏడాది అంతా పీఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవ దానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవగాహన లేకపోవడం వల్ల కొన్ని అపోహల వల్ల ప్రజలు అవయవ దానానికి వెనకాడడం జరుగుతుందని, కనుక ప్రతి పీఎంపీ ముందుగా మీరు అవయవ దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాఖ అధికారి పి చిన్ని, మండల కార్యదర్శి బట్టా రమేష్, కోశాఖ అధికారి యు ప్రసాద్ బాబు, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, శైలజ, రాజలక్ష్మి, హీరా, కోల, లక్ష్మీనారాయణ, ఎం బాపుజులతో పాటు సభ్యులు పాల్గొన్నారు. శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పీ మేడం శ్రీమతి ఎస్ భవ్య కిషోర్ గారు ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నేడు మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే అవయవదాన అవగాహనలో 6వ స్థానానికి రావడం, దీనికి ఎందరో కృషి చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా అవయవదానం గురించి మన భారతదేశంలో 147 కోట్ల ప్రజలు ఉంటే కేవలం 0.8% మందికి మాత్రమే ఈ అవయవదానం పట్ల అవగాహన ఉంది. అలాగే ప్రతి 20 నిమిషాలకి కూడా ఒక వ్యక్తి తనకు అవసరమైనటువంటి అవయవాలు అందకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి 10 నిమిషాలకి ఒక వ్యక్తి తనకు ఏదో ఒక అవయవం ఫెయిల్యూర్ అయింది, దీన్ని ఎవరైనా దాతలుంటే ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ అవయవ దానం ద్వారా అభివృద్ధి చెందినటువంటి వైద్య విజ్ఞానం మరణానికి చేరువైనటువంటి వ్యక్తులని జీవింపచేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవయవ దానం చేయడం వల్ల మనం మరణించి కూడా జీవించి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవయవదానం అనేది స్వచ్ఛంద అవయవదానం, అంటే మనం జీవించి ఉండగా అవయవదానం చేయవచ్చు. అలాగే బ్రెయిన్ డెత్ సంభవించినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవించినప్పుడు ఇచ్చేటువంటి అవయవాల ద్వారా 8 నుంచి 11 మందికి అవయవాలను అమర్చి వారిని అందరినీ జీవించేటట్టుగా చేయవచ్చు. అలాగే మరణానంతరం కూడా మన శరీరాన్ని వైద్య కళాశాలకు దానం చేసినట్టయితే స్టూడెంట్స్ ఎలాంటి వైద్యం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవయవ దానాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందామనేటువంటి జీవన్ దాన్ యొక్క ఆవశ్యకతను తెలియచేయడం కోసం మా అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే అవయవదానం చేసినటువంటి వ్యక్తులు, అంటే మృతి చెందినటువంటి వ్యక్తులకు ప్రభుత్వ లాంఛనాలతో మరి కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా జరుగుతుందని హెల్త్ మినిస్టర్ గారు ఒక జీవోను కూడా తీసుకొచ్చారు. కాబట్టి అవయవదానాన్ని ప్రోత్సహిద్దాం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందాం. థ్యాంక్స్ టు యూ ఆల్.